హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐఎమ్ ఇన్ లవ్ ఎపిసోడ్ 32. స్టోరీ చదివే ముందు ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. దీనివల్ల మోసపోయాను, ఓడిపోయాను, దానికి తగ్గ ప్రతిఫలం మీకు ఇచ్చే తీరాలి కదరా నేను ఖచ్చితంగా అని రాకీ బ్యాక్ ప్యాకెట్లో ఉన్న గన్ తీసి దేవికాకి గురి పెట్టగానే రేయ్ అని దేవికాకి అడ్డు వచ్చాడు అజిత్. రాఖీ గాడిని టచ్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా చంపి తీరుతాడని నీకు తెలుసు, మరి దాన్ని ఎలా ఊరుకోమంటావు చెప్పు. అది కడుపుతో ఉంది, దాని కడుపులో బిడ్డ ఉంది అన్న సెంటిమెంట్లు నాకు అసలే లేవు. అది ఆడది అన్న సెంటిమెంట్ నాకు అసలే లేదు. కాబట్టి మర్యాదగా పక్కకి తప్పుకో, లేకపోతే ఇద్దరిని ఇక్కడే వేసి పారేస్తాను అని అన్నాడు రాకీ. దాన్ని చంపితే ఏమొస్తుందిరా, నిన్ను ట్రోప్ చేయమని, నీ ఆస్తి అంతా లాగేసుకోమని, నిన్ను పూర్తిగా దేనికి పనికి రాకుండా చేయమని చెప్పిందే నీ బాబు, నీ అయ్య. అతడు చెప్తేనే కదా ముందు మేము ఇందులోకి దిగాము. ఎందుకంటే నీ ఆస్తిలో సగం ఆస్తి మాకు వచ్చినా మేము జీవితాంతం కాదు కదా, మనవళ్ళు కూర్చొని తిన్నా తరగని అంత ఆస్తి వస్తుంది. కాబట్టి డబ్బు కోసం ఖచ్చితంగా చేశాం. డబ్బుకి లొంగనివాడు, పడనివాడు ఎవ్వడూ లేడు. పైగా మాకు కూడా నీ పతనమే కావాలి కాబట్టి మేము ఈ పని చేయడానికి ఒప్పుకున్నాము. అర్థమైందా? నిన్ను కన్న నీ అయ్యకే లేని బాధ మాకెందుకురా నాయన. నీ అయ్య ఒకదాన్ని పంపించి నిన్ను పూర్తిగా ఎలా లాస్ చేయాలి, నిన్నెలా బెండ్ చేయాలి, నీ చేతితో ఎలా సైన్ పెట్టించాలి అని అన్నీ వివరంగా చెప్పి మరి మమ్మల్ని రంగంలోకి దించాడు. నేను ఎలాగూ రంగంలోకి దిగితే కనిపెడతావని నేను దాన్ని దింపాను. ఇందులో మేం చేసింది ఏముందిరా, అయినా పెళ్ళి అంటే రిజిస్టర్ మ్యారేజ్ అంటావేమో, అక్కడే నీ సైన్స్ తీసుకోవచ్చు, లేకపోతే వేరే విధంగా నీ సైన్స్ తీసుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ నువ్వెక్కడ చిక్కుతావు మాకు, నువ్వే మోసగాళ్ళకి మోసగాడివి ఆయే. అందుకే నీ సైన్స్ కనీసం ఎక్కడా పెట్టకుండా ఎలా ఉంటుందో కూడా దానికి తెలియకుండా భలే మేనేజ్ చేసావురా. ఈ పెళ్ళి ఆగిపోతే నెక్స్ట్ రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుందాం అన్నట్టుగా దీంతో చెప్పించి నీతో నీ పూర్తి ఆస్తి మాకు అంటే నీ బాబుకు రాసి ఇచ్చినట్టు ఏదో ఒకటి చేసి నీ ఆస్తి అంతా లాగేసుకొని నిన్ను నడి రోడ్డు మీదకి తీసుకువచ్చి నువ్వు దీన్ని మోసం చేశావనో ఏదో మా ప్లాన్లు మాకు బోలెడు ఉన్నాయిలే. మీ ఫ్యామిలీనే నీ తండ్రి నిన్ను మోసం చేయమని చెప్పినప్పుడు డబ్బు కోసం మేం చేయడంలో తప్పు లేదు కదరా. పైగా నువ్వంటేనే మంట ఉన్న మాకు ఖచ్చితంగా ఇటు డబ్బుకు డబ్బు వస్తుంది, పగకి పగ తీరుతుంది అని అనుకున్నాం. అందులో తప్పైతే అసలే లేదు కదా అని అన్నాడు అజిత్. తండ్రి అలా చేయమని చెప్పాడని చెప్పగానే రాకీకి రక్తం మరిగిపోయింది. ఎక్కడా లేని కోపం అతడి కళ్ళల్లో చేరి అతడు కళ్ళు మండే అగ్నిగోళంలాగా మారి అతడి చేతి మీద మెడ మీద నరాలు తేలుతూ అతడు దవడ బిగించి పట్టుకోవడంతో అతడి కోపం ఎంత ఉందో తెలుస్తూ ఉంటే, ఆ కోపం దీని మీద కాదు బే, నీకు దమ్ముంటే వెళ్ళి నీ అయ్య మీద చూపించుకో, అంతేగాని దాని మీద చెయ్యి వేస్తే అడ్డంగా నిలువుగా నరికేస్తాను. వచ్చాము డబ్బుల కోసమే, నువ్వు గెలిపించాలి అని చూస్తున్నావు కదా ఆ ఎమ్మెల్యే గాడిని, మంత్రి గాడిని. వాడు నీ వల్లే ఓడిపోవాలి. అలా అయితేనే కదా మా నాన్న పదవిలోకి వచ్చేది. అప్పుడు మేము కదా చక్రం తిప్పేది. ఈ ఊరిలో ఎన్ని రోజులు నువ్వు చెప్పినవాడు, నువ్వు సహాయం చేస్తున్నవాడే ఈ ఊరిని వెళ్తాడు చెప్పు. ఈ ఊరిని గుప్పెట్లో పెట్టుకుంటారు. అందుకే ఎలక్షన్స్లో కూడా ఏదో ఒక తిరకాసు చేసి నువ్వు బాగా ప్రచారం చేస్తున్నావు చూడు. ఆ ఎమ్మెల్యే గాడిని అడ్డంగా పడగొట్టి మా డాడీ నిలబడితే ఒకే దెబ్బకి నువ్వు ఇటు ఆ ఎమ్మెల్యే గాడు ఈ
ఊరి ప్రజలు అందరూ నిన్ను తూ అనేలా చేయాలి అని కంకణం కట్టుకున్నామురా. కానీ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఇదంతా అడ్డం తిరిగింది అన్నాడు అజిత్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.